వీళ్ళు వస్తే గనక అమరావతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది మాటలను బట్టి వీళ్ళ రాతలను బట్టి అర్థమవుతుంది. అందుగురించే రైతులు భరోసా అడుగుతున్నారు. మీరేమో కాలయాపన చేశారు. 18 నెలలు నేనే అడిగాను ఇంతకుముందు అనేక డిబేట్లలో. ఎలాగూ డబ్బులు ఇవ్వరు కేంద్రం, కనీసం పేపర్ మీద బిల్లు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకొని ఏది ఆ విభజన చట్టంలో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి బిల్లు తీసుకురావడానికి ఎంత టైం ఎలా పడుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు శీతాకాల సమావేశాలలో ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు, ఇంకెన్ని సమావేశాలు చూడాలి సార్? మిత్రులకు అదేవిధంగా 24/7 సిటీ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. సురేష్ గారు ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగిన దానివల్ల ఆ బిల్లు సవరణ అంటే ఏదైతే మనం ఈ సమావేశాల్లో పెట్టాలనుకున్నారో ఆ సమావేశాల్లో పెట్టేదానికి వీలు లేకుండా నెక్స్ట్ సమావేశాల్లో పెట్టేదానికి వీలుగా ఏదైతే లెటర్ ఉందో దాన్ని కరెక్షన్ చేసి పెట్టమని చెప్పారు. దానికి సాక్షి పేపర్లో ఈరోజు మార్నింగ్ చూస్తే పతాక శీర్షికలు సాక్షి పేపర్లో అమరావతి ఫైలు వెనక్కు పంపించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కూడా అమరావతి అక్కడ ఉండేది ఇష్టం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా 3 రాజధానులకు అనుకూలంగా ఉన్నట్టు దీని అర్థం అని చెప్పి దాంట్లో వచ్చేటువంటి విశ్లేషకులు సాక్షి ఛానల్లో కూర్చొని కొంతమంది విశ్లేషకుల ముసుగప్పు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది. అంటే నేనేమంటానంటే సురేష్ గారు, ప్రజలు 151 సీట్లు కాడ నుండి 11 సీట్లకు పడేసిన వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాల. అమరావతి మీద విషయం కక్కద్దండి. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజధానిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకో వైసీపీ పార్టీ వాళ్ళకో లేకపోతే అక్కడ ఉండే రైతులకో కాదు. అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రాణానికంటే మిన్నగా ప్రేమించేటువంటి భూముల్ని రాష్ట్రమంతా బాగుండాలా, నా రాజధాని అద్భుతమైనటువంటి రాజధాని ఉండాలా, రాబోయే తరాల వారు కూడా ఈ రాజధానిని చూసి మా తాతలు భూములు ఇచ్చారు ఈ రాజధానికి అని గర్వంగా ఉండాలా అని వాళ్ళు త్యాగం చేశారు. త్యాగం చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 30,000 ఎకరాలు సాలదో, నేను ఎందుకు అవి ఇవి మాట్లాడితే మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్పినాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఫైన్ డే అది కమ్మ రాజధాని అని, అది కమరావతి అని, అది ఎడారని, అది శ్మశానం అని, అక్కడ బిల్డింగులే లేవని ఇన్ని విషయం ప్రచారం చేస్తూ ఒక ఫైన్ డే 3 రాజధానులు ఈ రాష్ట్రానికి అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆ 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెబుతూనే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కట్టిందో అదే సెక్రటరియట్లో కూర్చొని రాజ్యాన్ని ఏలినాడు, రాష్ట్రాన్ని ఏలినాడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అక్కడే కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఏం కనపడలేదా? జంగిల్ ఆ విధంగా పెరిగిపోతే 30,000 ఎకరాలలో ఆ జంగిల్ క్లియరెన్స్కే 30 కోట్లు కావాల్సి వచ్చింది. వీళ్ళు చేసేసి పెరగబెట్టినటువంటి జంగిల్ క్లీన్ చేసేదానికే 30 కోట్లు ఖర్చు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీళ్ళు మళ్ళీ ఏదో ఆ రాజధానిలో మేము ఏదో చేసేసినాము పెట్టేసినాము అనేసి అంటారు. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మాకు రాయలసీమలో ఒక సామెత చెప్తారు, మా శ్రీకాంత్ కూడా తెలుసు ఆ సామెత. ఎద్దు ఈనింద్ర అంటే ఘాట్లో గట్టేయన్నాడంట. ఎద్దు ఈనింద్ర అంటే ఘాట్లో గట్టేయంటే ఎద్దేంది ఈనేదేంది ఘాట్లో గట్టేసేదేంది అనే జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. అంటే ఫైల్లో సవరణ చేయండి, మీకు ఎప్పుడు నుండి రాజధాని కావాలా, మీకు అమైన్మెంట్ అడుగుతున్నారు కదా, ఒకటే రాజధాని అని ఉండాలని, దాన్ని అధికారికంగా ప్రకటన చేసేదానికి మీకు ఎప్పుడు నుండి కావాలా అనే దాన్ని
దాంట్లో పొందుపరచండి అని కేంద్రం అడిగితే ఫైల్ పెట్టేసినారు, ఫైల్ రిటర్న్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాజధాని అనేది ఇష్టం లేదు అని చెప్పి చెక్కభజన చేసుకుంటా ఉంటే వీళ్ళ ఛానళ్ళల్లో ఎందుకు ఇంత సునకానందం పొందుతున్నారో వీళ్ళు నాకు అర్థం కాల. అంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోతే మనకు సునకానందం పొందాలన్నా మనమా? అంటే ఇతర రాష్ట్రాలలో వాళ్ళు మనం ఏడన్నా పోతే నీ రాజధాని ఏడరా నాయన అంటే రాజధాని పేరే చెప్పలేకుండా మనం బాధపడాలన్నా తెలుగు పౌరుడిగా మనం ఉండే? ఎందుకు ఇంత విధ్వంసం? ఇప్పుడు మా శ్రీకాంత్ మేలు, మా శ్రీకాంత్ ఏమంటాడు ఇప్పుడు? లేదు మేము మళ్ళా వచ్చినా ఇదే రాజధాని, అమరావతిని మేము అభివృద్ధి చేస్తాం, వీళ్ళు అభివృద్ధి చేయరు అనేసి మా శ్రీకాంత్ అన్న ఒప్పుకుంటున్నాడు. నాకు సంతోషం శ్రీకాంత్ ఆ విధంగా చెప్తా ఉంటే. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పడు ఈ రాజధాని ఏడే ఉంటుందని చెప్పి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పడు, వాళ్ళ సకల శాఖ మంత్రి కూడా చెప్పడు. ఎందుకు ఆ మాదిరా? ఎందుకు అట్లా అంటే అధికార ప్రతినిధి ఒక మాట చెప్తాడు, అధికారం 5 సంవత్సరాలు ఎలగబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంకొక మాట చెప్తాడు. ఎందుకు ఇన్ని భేదాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే సురేష్ గారు, కింద ఉన్నటువంటి ప్రతి కేడర్కు కూడా అమరావతి రాజధానిగా ఉండాలా అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ మనిషితో ఏగలేక, జగన్మోహన్ రెడ్డి గారితో ఏగలేక ఎందుకో మనము మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడదామంట, పోనీలే మనం ఆ పార్టీలో ఉన్నాం కదా అనే మాదిరి మనసును సంపుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నాకు తిరుపతిలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సురేష్ గారు, వైసీపీలో ఉండేటువంటి ఫ్రెండ్స్. పార్టీలు వేరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మేము పిచ్చాపార్టీగా వాకింగ్ చేస్తూ ఉంటాం మున్సిపల్ పార్కులో. వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, ఏందో బా ఏం అర్థం కాలేదు సురేంద్ర గారు, ఏందో మా వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఆ పేపర్లు ఏదంటే అది రాసేసినారు ఈరోజు రాజధాని మీద. ఎవరు చూడు అడుగుతున్నారు, ఎందుకు మీరు మారరా, ఎందుకు ఆ మాదిరి రాస్తారు, ఆడ బిల్లే పెట్టలేదు కదా, బిల్లు పెట్టుకుని ఎందుకు వచ్చిందని ఎందుకు రాస్తారు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నావు సురేంద్ర గారు అంటే మేము ఇంకేం మాట్లాడుతున్నావు, తిరుక్కోవాల్సిన పరిస్థితి మన చేతుల్లో ఏమి లేదు కదా సురేంద్ర గారు, మాకు ఆడుండి వాళ్ళ నుండి వచ్చిన దాని ప్రకారం మేము మాట్లాడాలా అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే డైలీ ప్యానల్లో కూడా వస్తారు, పేరు నేను చెప్పను కానీ మనకి డిబేట్లో కూడా ప్యానల్లో వస్తారు. వాళ్ళ అంతరంగం ఆ విధంగా ఉంది, కానీ వాళ్ళ అధిష్టానం చెప్పినట్టు వినాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఎందుకు విష ప్రచారం వీళ్ళు చేసేది? ఇప్పుడు గత 5 సంవత్సరాలలో అక్కడ మీరు చేసింది ఇదే విష ప్రచారం కదా. పాపం భూములు ఇచ్చినటువంటి మహిళలు రోడ్డు మీదకి వచ్చి న్యాయమైన కోరికలకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చెప్తారు కదా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, మీరు పొలాలు ఇవ్వండి, నేనేం అభ్యంతరం చెప్పట్లేదు, 30,000 ఎకరాలు ఉండాలా, అక్కడే రాజధాని, అమరావతి రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు అక్కడ, నేను ఇల్లు కట్టుకున్నాను అని మీరే చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకు న్యాయం కాదు కదా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాజధానిని మీరు ఎడారి చేసేసి ప్రజా దర్బార్ను కూలగొట్టేసి ఈ రోడ్ల మీద దీని మీద విష ప్రచారం చేసి మీరు ఎట్లా న్యాయమా అనేసి వాళ్ళ ధర్మ పోరాటం చేస్తే ఆ మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేసి నానా ఇబ్బందులు పెట్టి, అదే కదా మనకు పురాణాల్లో కూడా ఏం చెప్తారు, ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో, ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ రాష్ట్రం కానీ ఆ ఇల్లు కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ కంటి నీరు పెడుతుందో, కంటి నీరు పెట్టిన స్త్రీ ఉండే దగ్గర ఆ రాజ్యం కానీ ఆ ఇల్లు కానీ ఆ దేశం కానీ సంతోషంగా ఉండదు అని చెప్తారు. గత 5 సంవత్సరాలు అదే కదా జరిగింది. ప్రతి మహిళ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ కడుపుల్లో దంతిరి మీరు అన్ని చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు బుద్ధి చెప్పారు కదా, మార్చుకోండి, తప్పు లేదు, పొరపాట్లు జరుగుతాయి. అంటే పొరపాటు చేయనోడు ఎవరన్నా ఉన్నాడు అంటే పొరపాటు చేయనోడు దేవుడు అయిపోతాడు, పొరపాటు చేసినోడే మనిషిగా ఉంటాడు. కాకపోతే ఒకసారి చేసిన పొరపాటుని మళ్ళీ రిపీట్ పొరపాట్లు చేస్తానే ఉంటే వాళ్ళు సైకోలు అవుతారు. ఆ పొరపాటును సరిదిద్దుకొని అయ్యో నేను చేసిన పొరపాటు అని మళ్ళా మంచి రూట్లోకి వచ్చేవాళ్ళు మానవులు అవుతారు.
కాబట్టి ఆ పొరపాటును సర్దిద్దుకోండి. ఆ, శ్రీకాంత్ గారు, నేను మీ మీద ప్రేమతో చెప్తున్నా. ఎందుకంటే పాలక పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎంత పటిష్టంగా ఉంటే ఈ రాష్ట్రం డెవలప్మెంట్, ఆ రాష్ట్రం అంత డెవలప్మెంట్ అవుతుంది. ప్రతిపక్షం వీక్గా ఉన్నదనుకో, పాలక పక్షం, నేను పాలక పక్షంలో అధికార ప్రతినిధి అయినా కూడా ఈ రాష్ట్రాన్ని బాగుండాలా, రాష్ట్రం బాగు కోసం మాట్లాడే వ్యక్తిగా ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఒకటో రెండో ఏదన్నా పాలకపక్షం తప్పులు చేసిందనుకో భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే, ఒరే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు రేపు లేవనెత్తారు, కాబట్టి మనం ఒళ్ళు దగ్గరే పెట్టుకొని పరిపాలన చేయాలా అనేసి. ప్రతిపక్షం వీక్ అయిపోయింది అనుకోండి, పాలకపక్షం నన్ను అడిగేవాళ్ళాడు కదా, నా ఇష్టం అని ప్రవర్తిస్తుంది. అందుకని నేనేమంటానంటే 2029లో అన్నా ప్రతిపక్ష పాత్ర మీకు రావాలని, మీరు ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉండాలని, మళ్ళా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు మా ప్రభుత్వం చేస్తే మీరు ఎత్తి చూపించేటట్టుగా మీకు అవకాశం ప్రజలు కల్పించాలంటే మీరు ఈ పద్ధతి మార్చుకోవాలి. అభివృద్ధి మీద బండలేయడం, అభివృద్ధి ఏదైనా ఒక కంపెనీ వస్తూ ఉంటే ఆ కంపెనీ మీద ఎట్లంటే అట్ట రాసేయడం, మీరు కంపెనీలు ఇప్పుడు వచ్చి ఎట్లంటే అట్ట మీరు తీసుకున్నారంటే ఏదంటే అది చేస్తే రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కంపెనీలకు అన్నిటికీ పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తానని చెప్పడం, అధికార యంత్రాంగాన్ని మీరు ఎక్కడున్నా మిమ్మల్ని సప్త సముద్రాల అవతలున్న పట్టుకొచ్చి రఫ 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 లాడిస్తానని చెప్పడం, ఇవన్నీ మానుకోవాలా. మనం నిజాయితీగా నిక్కచ్చిగా రాజకీయాలు చేయాలా, 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలా, ప్రజా సేవ చేయాలా, మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు పోవాలంటే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. నేను కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పొల్లు పోయి ఒక తప్పు మాట్లాడేసాను అనుకోండి, వెంటనే స్పృహ వచ్చిన తర్వాత సారీ అండి నేను తప్పు మాట్లాడినాను, వెనక్కి తీసుకుంటున్నాను అంటే చూసే వాళ్ళు కూడా చాలా గొప్పగా పొరపాటు మాట్లాడినానని సారీ అంటే పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా పెద్దలు. ఆ విధంగా నేనేమంటానంటే మీకు సలహా, మీ మేలు కోరే వాళ్ళుగా ఫైనల్ సురేంద్ర నాయుడు గారు, నేను ఇప్పుడు అదేమీ పెద్ద ఘోరమైన తప్పిదమని ఎవరు అనరు, కానీ నేనేమన్నా చాలా సింపుల్ లాజిక్ అది. అక్కడ ఒక సెక్షన్ 5(2)ని మార్చాలి అని తెలుసు, అదే అడ్డంకి అని. దానికోసం క్యాబినెట్ ఓకే చేస్తే గనక పార్లమెంట్ సమావేశాల్లో ముందు పెట్టుకొని తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్తో తీసుకురావటం చాలా సింపుల్ ప్రాసెస్. దానికి ఎప్పటి నుంచి అని అనుకున్నప్పుడు 2014 నుంచి మాకు అమరావతి రాజధానిగా గుర్తించాలి అని ఎలా కోరతారు? అసలు అది చిన్న తప్పిదం ఎలా అవుతుంది అంటే అంత అవగాహన లేకుండా ఉన్నారా అధికారులు? మీరు చిన్నదనకండి, ఎందుకో చెప్పినా ఈ జాప్యం దాని మూలంగానే. అఫ్కోర్స్ అది 2 నెలల పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇంకోటి అంతా చేస్తే అది నోటిఫికేషన్ అంతే, అధికారికంగా చట్టబద్ధంగా అవునన్నా కాదన్నా అమరావతి ఏకైక రాజధాని, డౌట్ ఏం లేదు దాంట్లో. అయితే అక్కడ ఓ పక్కన 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, తర్వాత ఏపీకి నూతన రాజధాని అని సబ్సెక్షన్ 2, 3లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో, మరి అధికారులు నిద్రపోతున్నారో, సరే వాళ్ళు ఏం తప్పులు చేశారో చూశారు, ప్రజలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేశారు. రైతులు అక్కడ అంత ఆవేదనతో ఉన్నారు, మళ్ళీ మీరు వాళ్ళకి భరోసా కల్పించాల్సిన సమయం వచ్చింది. సెకండ్ ఫేజ్ పూలింగ్ అంటున్నారు, అదొక వివాదాస్పదం. అయినా కూడా రైతులు అక్కడ సిద్ధంగా ఉందాం అంటున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంటే రైతులు సిద్ధంగా ఉంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్పినా కానీ అది ఉపయోగం లేదు. కానీ వాళ్ళ యొక్క సమస్యల్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి కదా. ఆల్రెడీ 10 సంవత్సరాల పాటు అనుభవించారు వాళ్ళు, కాబట్టి చిన్న తప్పిదం అనకండి. సో వెంకటేశ్వర్లు, నేను చిన్న తప్పు అని అనటం లేదు. ఒకవేళ నేను ఏదైనా పొల్లు పోయి చిన్న తప్పు అని ఉంటే నేను ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇది ఎందుకంటే ఇది రైతుల వాళ్ళ అదేమంటారు దాంతో సెలగాటం. ఎందుకంటే దాదాపు ఆల్రెడీ 30,000 ఎకరాలు ప్రాణానికంటే మిన్నగా భావించేటువంటి రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా సెకండ్ ఫేజ్ మనకి ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు మామూలుగా అయితే నాకు వ్యక్తిగతంగా నేను చెప్తాను, రైతులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం భూములు ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళా మనం భూములు ఇస్తే ఎట్లో ఏమో అని ఇబ్బంది పడుతూ చంద్రబాబు గారితో మీటింగ్ పెట్టినప్పుడు దీనికి చట్టబద్ధత కల్పించండి, అమైన్మెంట్ చేపించండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇదే రాజధాని ఏకైక రాజధాని అని ఉండేటట్టుగా మీరు
ఆ చట్టసభల్లో ఒక అమైన్మెంట్ పెడితే మేము కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము, రాజధాని రైతులుగా మేము కూడా త్యాగం చేస్తాము అని చెప్పి రైతులు చెప్పారు ఎక్స్టెన్షన్ పోయేదానికి. సో అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు బాధ్యత మనకి ఇంకా పెరిగింది. ఆ బాధ్యత ఇంకా పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికార యంత్రాంగం కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైతే డ్రాఫ్టింగ్ ఉంటుందో ఆ డ్రాఫ్టింగ్ సున్నంగా చదివి ప్రతి పదము ప్రతి అక్షరం చదివి పొల్లు పోకుండా మనకి ఏం కావాలో అది ఇచ్చి ఉంటే ఈరోజు అయిపోయింది. సరే అది జరిగింది కానీ మేము ఒప్పుకుంటున్నాం, తప్పు జరిగింది ఒప్పుకుంటున్నాం. కేంద్ర మంత్రే స్వయంగా డైరెక్ట్ చెప్పారు పొరపాటు జరిగింది ఒప్పుకుంటున్నాం, దాని వెంటనే నెక్స్ట్ మంత్రివర్గంలో పెట్టి పార్లమెంట్ పెట్టి ఆమోదం తెలిపేటట్టుగా చేస్తాం. ఆ విధంగా చేస్తేనే రైతులు నెక్స్ట్ ఇచ్చే రైతులకు కూడా మన మీద కాన్ఫిడెంట్ పెరుగుతుంది, రాజధాని ఇక్కడే ఉంటుందని పెరుగుతుంది. వచ్చే సంస్థలు కానీ ఈ రాజధానిలో కొత్త సంస్థలు కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ధైర్యంగా రాగలుగుతారు. అట్లా లేకుండా మనం ఎట్లా ఉన్నామంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇది వాళ్ళకు ప్రతిరోజు కళ్ళలో కనిపిస్తుంది. మనం నుండి పెట్టుబడి పెట్టి రేపు ఏదైనా ఇబ్బంది పడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి, ఎందుకు అని పెట్టుబడిదారులు కూడా కొంచెం రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్. రైట్.